గైస్ ఐపీఎల్ 2025 మ్యాచ్ నెంబర్ 43 చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్. ఈ రెండు టీమ్స్ మధ్య ఒక ఇంపార్టెంట్ మ్యాచ్ అయితే ఉండబోతుంది. చెన్నై సూపర్ కింగ్స్ ఈ సీజన్లో ఆడిన 8 మ్యాచెస్లో కేవలం 2 మ్యాచెస్లోనే విజయం సాధించింది. పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉంది ఈ టీం. 5 సార్లు ఛాంపియన్గా నిలిచిన ఈ టీం ఇలాంటి దారుణమైన ప్రదర్శన కనబరచడం ఐపీఎల్ చరిత్రలో ఇదే తొలిసారి. మరోవైపు సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా ఈ సీజన్లో 8 మ్యాచెస్ ఆడింది. కానీ ఆ టీం కూడా అందులో కేవలం 2 మ్యాచెస్లోనే విజయం సాధించి పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో ఉంది. 300 కొడతారు అన్న కాటేరమ్మ కొడుకులు కేవలం 200 కూడా కొట్టలేకపోతున్నారు. అసలు వీరి మొదటి మ్యాచ్లో అయితే 286 పరుగులు కొట్టగానే అందరూ ఈసారి ఎస్ఆర్హెచ్ని ఆపడం ఎవరి వల్ల కాదు అని అనుకున్నారు. కట్ చేస్తే 8 మ్యాచెస్ లో గెలిచింది కేవలం 2 మ్యాచ్లే. అయితే ఈ సీజన్ లో టాప్ ఐపీఎల్ టీమ్స్ అన్ని కూడా అట్టడుగున ఉండడం గమనార్హం. ఇక ఈ రెండు జట్లు అయితే మరీ దారుణంగా ఉన్నాయి. ఇక్కడ నుంచి కంబ్యాక్ ఏమైనా ఇచ్చినా కూడా ప్లే ఆఫ్స్ అవకాశాలు దక్కే ఛాన్స్ లేదు. వాళ్ళు ఆడబోయే అన్ని మ్యాచెస్ గెలిచినా కూడా వేరే టీమ్స్ పై ఆధారపడాల్సి ఉంటుంది. ఇక ఈ మ్యాచ్ మనకి ఏప్రిల్ 25వ తారీఖు సాయంత్రం 7:30 ఎంఏ చిదంబరం స్టేడియం చెన్నైలో జరగబోతుంది. చెన్నై స్టేడియం పిచ్ రిపోర్ట్స్ గురించి మాట్లాడుకుంటే ఇది స్పిన్నర్లకు సహాయం చేస్తుందని అందరూ అంటారు. కానీ ఈ పిచ్ అనేది స్లో అవుతున్న కొద్దే పరిస్థితి వారికి అనుకూలంగా మారుతుంది. అలాగే డ్యూ ఫ్యాక్టర్ కూడా పిచ్ ప్రవర్తనను ప్రభావితం చేయవచ్చు. ముఖ్యంగా గేమ్ చివరి దశలో ఎంఏ చిదంబరం స్టేడియంలో స్పిన్నర్లు ఇంపార్టెంట్ రోల్ ని పోషిస్తారు. ఇక్కడ యావరేజ్ ఫస్ట్ బ్యాటింగ్ స్కోర్ వచ్చేసి 163 రన్స్, యావరేజ్ సెకండ్ బ్యాటింగ్ స్కోర్ వచ్చేసి 150 రన్స్. అలాగే టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంటేనే విన్ అయ్యే ఛాన్సెస్ ని క్రియేట్ చేసుకోవచ్చు. మంచి టార్గెట్ ని కనుక సెట్ చేస్తే సెకండ్ ఇన్నింగ్స్ లో పిచ్ ఎలాగో స్లో అవుతుంది కాబట్టి అపోనెంట్ టీమ్ కి చేసింగ్ చేయడం కష్టం అవుతుంది. ఇక బోత్ టీమ్స్ కి సంబంధించిన హెడ్ టు హెడ్ గురించి మాట్లాడుకుంటే ఇప్పటి వరకు ఈ రెండు టీమ్స్ మధ్య టోటల్ గా 21 మ్యాచెస్ జరిగాయి. అందులో చెన్నై సూపర్ కింగ్స్ 15 మ్యాచెస్ విన్ అయ్యింది. సన్ రైజర్స్ హైదరాబాద్ కేవలం 6 మ్యాచెస్ మాత్రమే విన్ అయ్యింది. సో హెడ్ టు హెడ్ లో చెన్నైదే పై చేయి. అయితే ఈ రిజల్ట్లకి కూడా ఈ సీజన్ లో ఇదే తొలి మ్యాచ్. మరి ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారో చూడాలి. ఇక బోత్ టీమ్స్ కి సంబంధించిన ప్లేయింగ్ 11 గురించి మాట్లాడుకుంటే చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయింగ్ 11 షేక్ రషీద్, రచిన్ రవీంద్ర, ఆయుష్ మాత్రే, రవీంద్ర జడేజా, శివం దూబే, విజయ్ శంకర్, జమ్మీ ఓవర్టన్, ఎంఎస్ ధోని, నూర్ అహ్మద్, మతీషా పత్రానా, ఇంపాక్ట్ బేరగా, అన్షుల్ కాంబోజ్. సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లేయింగ్ 11 అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, ప్యాట్ కమిన్స్, హర్షల్ పటేల్, జయదేవ్ ఉన్నత్కత్, జీషన్ అన్సారీ, ఇషాన్ మలింగా, ఇంపాక్ట్ బేరగా, అభినవ్ మనోహర్. మరి ఈ రెండు టీమ్స్లో ఏ టీం గెలుస్తుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి.